జూమ్ మీటింగ్ లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలని ఆదేశించారు. ఆగస్టు 3 వరకు నేతలెవరూ గాంధీ భవన్ కు రావద్దని, గాంధీ భవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాద్ లో ఉంటే కుదరదు, క్షేత్ర స్థాయిలో ఉండాలని పార్టీ నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పని చేయని ఇన్ఛార్జీలపై కఠిన చర్యలు తప్పవని, BLO నివేదికలపైనే ఆధారపడకూడదన్నారు. ఈ నెల 30న పనితీరుపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అలాగే అసెంబ్లీ వారీగా నివేదికలు తీసుకుంటామన్నారు. ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని నేతలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. జూమ్ మీటింగ్ లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలని ఆదేశించారు. ఆగస్టు 3 వరకు నేతలెవరూ గాంధీ భవన్ కు రావద్దని, గాంధీ భవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాద్ లో ఉంటే కుదరదు, క్షేత్ర స్థాయిలో ఉండాలని పార్టీ నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పని చేయని ఇన్ఛార్జీలపై కఠిన చర్యలు తప్పవని, BLO నివేదికలపైనే ఆధారపడకూడదన్నారు. ఈ నెల 30న పనితీరుపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామన్నారు. ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని నేతలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.